పొలిటికల్ సిస్టమ్ ఎట్లా ఉంది అది? వ్యవస్థలు మార్చడానికి అందరూ కలిసి పనిచేయాలన్నది ప్రధానంగా మనం ఆలోచించాల్సిన అంశం. కానీ ఏమవుతుందంటే దురదృష్టవశాత్తు ప్రజలలో ఈ ఒపీనియన్ క్రియేట్ చేయాల్సిన వాళ్ళు, ప్రజలకు సరి అయిన విషయాలు అందించాల్సిన మీడియా ఛానల్స్ కూడా పార్టీలుగా విడిపోయి ఎగ్జాక్ట్లీ. దానివల్ల ఏమవుతుందంటే యాక్చువల్గా ఫోర్త్ ఎస్టేట్ అన్నది మనం మీడియాని అందుకనే అన్నాం. అవును. అంటే ఈ విధంగా లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ వాళ్ళు చేస్తున్న విధానాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజలు ఒక నిర్దిష్టమైన అభిప్రాయాలను ఏర్పరుచుకునే విధంగా చేయాల్సింది ఫోర్త్ ఎస్టేట్ యొక్క బాధ్యత. కానీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూస్తుంటే మీడియాలు కూడా విడిపోయి ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రజలు ఒక సంభ్రమంలో ఉన్నారు. ఈ పరిస్థితులను రాజకీయ నాయకులు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళు ఏం కావాలంటే అది అనుకుంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు మీ ఉభయ రాష్ట్రాల్లో చూస్తే పాలక పక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకొక రకంగా మాట్లాడుతుంటారు. అది మనం గమనించాం. ఏదైనా ఒక విషయం తీసుకుంటే ఇందులో ముఖ్యంగా పోలీసులను దూషించే విధానంలో కూడా చూసుకుంటే అందరూ ఇప్పుడు పాలకపక్షంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అప్పుడు పాలకపక్షంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు పోలీసు యంత్రాంగాన్ని కంటిన్యూస్గా దూషిస్తూనే ఉన్నారు. ఇది కేవలం మన ఉభయ రాష్ట్రాలకు మాత్రమే కాదు. మీరు వెస్ట్ బెంగాల్ తీసుకున్నా, ఉత్తరప్రదేశ్ తీసుకున్నా, ఢిల్లీ తీసుకున్నా, ఇలా రకరకాల రాష్ట్రాల్లో ఈ విధంగా కొనసాగుతుంది. ఎందుకంటే ప్రజలకు కూడా ఒక నాయకుడు పోలీసుల పట్ల ఈ విధమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారంటే అతన్ని ఒక గొప్ప ధైర్యం ఉన్నవాళ్ళగా ప్రొజెక్ట్ చేస్తారు. మొన్నేదో యూట్యూబ్లో చూస్తుంటే పోలీసులకు మాస్ వార్నింగ్ ఇచ్చిన దమ్మున్న నాయకుడు అట ఆ ట్యాగ్ లైన్ పెట్టింది. చూడండి మరి మరి మీడియా కూడా వారికి సంబంధించిన నియమావళిని పాటించాలి కదా. మరి ఇటువంటి ట్యాగ్ లైన్స్, ఇటువంటి థంబ్నెయిల్స్ ఇవ్వడం కూడా తప్పు కదండి. ఎగ్జాక్ట్లీ. సో ఈ విధంగా మనం చూసుకుంటూ ఉంటే ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తారో వారి మీద ఇమీడియట్గా యాక్షన్ జరగాలి. ఇందాక పూర్ణచంద్రరావు గారు అన్నట్టు ఇప్పుడు కావాలంటే గత 10 సంవత్సరాలుగా 2014 విభజన జరిగిన తర్వాత మన రాష్ట్రంలో, ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ప్రతి విషయం కూడా యూట్యూబ్లో మనకు అవైలబుల్గా ఉంది. ఎస్. అందువల్ల ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇంతవరకు పోలీసులను దూషించిన వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే వారి వీడియోలన్నీ బయటికి తీసి వారందరి మీద చర్యలు తీసుకునేటట్టు చేయండి. అప్పుడు ఏమవుతుందంటే రాజకీయ పక్షాల్లో కూడా ఒక క్రమశిక్షణ అన్నది మొదలవుతుంది. అంటే మనం రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు కానీ అపోజిషన్లో ఉన్నప్పుడు కానీ మనం ఏం మాట్లాడితే దానికి ఎవరు పట్టించుకోరు అన్న ధోరణి ఏదైతే ఉందో, చట్టం వీళ్ళను పట్టించుకుంటుంది అన్న ఒక భావన వీళ్ళలో గనక రాగలిగితే అప్పుడు సక్రమంగా నడుచుకుంటారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు వీరందరూ కూడా సమాజంలో ఒక ఒపీనియన్ని క్రియేట్ చేసేవాళ్ళు. వీళ్ళంతా వీళ్ళ ప్రవర్తన బట్టి సమాజం ప్రవర్తిస్తుంది. వీళ్ళ ప్రవర్తనే ఈ విధంగా ఉంటే మరి సమాజంలో కూడా ఎలా ప్రవర్తిస్తారండి? ప్రవర్తనలు మారుతాయి. సో ఆ విధమైన బాధ్యత మన మీద ఉంది అనుకొని వీళ్ళందరూ కూడా అనుసరించారు. లక్ష్మణ్ గారు, అంటే ఇక్కడ ఒక అంశం ఏంటంటే ప్రధానంగా అధికారులు సరే పొలిటికల్గా ఇందాక పూర్ణచంద్ర గారు చెప్పినట్టు వాళ్ళు రాజకీయాలు ఇప్పుడు రివెంజ్ పాలిటిక్స్ కూడా ఎక్కువైపోయినాయి. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా కొంత సఫర్ అయితే దాన్ని అధికారంలో రాగానే వీళ్ళు మళ్ళీ టార్గెట్ చేయటం, వాళ్ళని కేసులు పెట్టడమా, వాళ్ళ మీద ఏసీబీలా, సిఐడీలా, మీరు అన్నట్టు ఇంకా ఏది వీలైతే ఆ రకమైనటువంటి కేసులు పెడుతున్నారు. కానీ అధికారులు లిమిట్స్ దాటుతున్నారా, లిమిట్స్ ప్రకారమే పనిచేస్తున్నారా, లేకుంటే ప్రభు భక్తి చాడుతున్నారా, దాని ఫలితంగా అధికారులు టార్గెట్ అవుతున్నారా? మీరు ఇందాక పూర్ణచంద్ర గారు అన్నట్టు వాళ్ళు వీళ్ళు పవర్